హాయ్ అండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఎగ్ మసాలా కర్రీ. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ కర్రీ రోటీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఎగ్ బాయిల్డ్ అంటే అందరూ ఇష్టపడరు కదా. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారు. 4 ఉల్లిపాయలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, కొంచెం అల్లం ముక్కలు, అలాగే 5 వెల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. గిన్నెలో 4 గ్లాసుల వాటర్ పోసుకొని 4 కోడిగుడ్లు ఆ గిన్నెలో ఉంచి కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకోవాలి. అలాగే మరో స్టవ్ పైన కడాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేడి చేసుకోవాలి. కొంచెం దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, అర టీ స్పూన్ జీలకర్ర, సగం బిర్యానీ ఆకు, కొంచెం కరివేపాకు వేసి కలుపుకోవాలి. 2 పచ్చిమిర్చి, మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం తీసుకున్న టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి పేస్ట్లా చేసుకోవాలి. ఈ టమాటో పేస్ట్ని మనం ఫ్రై చేస్తున్న ఆనియన్ పేస్ట్లో వేసి కలుపుకోవాలి. మీరు కావాలి అనుకుంటే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చండి. నేను అల్లం ముక్కలు వేసాననేసి వేయలేదు. కొంతమంది టమాటోస్ తిన్నప్పుడు గ్యాస్ ఫామ్ అవుతుంది అంటారు కదా, అందుకని ఆనియన్స్ మిక్స్ పట్టేటప్పుడు నేను అందులో జీలకర్ర యాడ్ చేశాను. టమాటో పేస్ట్ వేసిన వెంటనే కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. అలాగే 2 స్పూన్లన్నర కారము, కొంచెం సాల్ట్, కొంచెం ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. ఎగ్స్ ఉడికిపోయాయి. అలాగే ఎగ్స్ వాటర్ వంపేసి నార్మల్ వాటర్ పోసి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. అలా దానికి ఫోక్ స్పూన్తో హోల్స్ పెట్టుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి అందులో కొంచెం కారం, కొంచెం సాల్ట్, కొంచెం ధనియాల పొడి, కొంచెం పసుపు వేసి పొట్టి తీసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఫ్రై అయ్యేలోపు స్టవ్ పైన టమాటో పేస్ట్లో 1 టీ కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి గ్రేవీ కోసమని. గ్రేవీ ఇలా రెడీ అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఇందులో వేసి కలుపుకోవాలి. ఎగ్స్ వేసి ఈ విధంగా ఆయిల్ ఫామ్ అయ్యే వరకు ఉడికిన తర్వాత కొంచెం కరివేపాకు, కొత్తిమీర, కసూరి మేతి, కొంచెం గరం మసాలా, కావాలి అనుకుంటే వేయించి చేసుకున్న జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. కర్రీ చూస్తుంటేనే నోరూరుతుంది కదా, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ అన్నంలోకి అయినా, చపాతీలో అయినా, పరోటాలోకి అయినా చాలా బాగుంటుంది.